వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. అమృత్ టెండర్లపై రాజకీయ రచ్చ కొనసాగుతూ ఉంది. కేంద్రం అమలు చేస్తున్న అటల్ మిషన్ ఫర్ రెజ్యువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకంలో రేవంత్ బంధువులు అక్రమాలకు పాల్పడ్డారన్న కేటీఆర్ ఆరోపణలు పొలిటికల్ హీట్ను పెంచాయి. సీఎం బంధువులకు అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని, దీనిపై విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్రానికి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కేటీఆర్ చేసిన ఆరోపణలను తప్పుపడుతోంది. అవినీతి నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు మంత్రి పొంగులేటి. అయితే బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే గవర్నమెంట్పై ఆరోపణలు చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి అంటూ ఉన్నారు. మొత్తంగా అమృత్ టెండర్ల చుట్టూ మాటల యుద్ధమే నడుస్తోంది. ఇంతకు అమృత్ టెండర్లలో అవినీతి నిజమేనా? గులాబీ పార్టీ ఆరోపణలలో వాస్తవం ఎంత? ఇదే అంశాన్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కొంచెం సంచలనంగానే అనిపిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ సొంత బామ్మర్దికి 1500 రూపాయల టెండర్లు కట్టబెట్టారని, అది అనుమతులు లేకుండా, అంటే యూజ్ఫుల్ లేని టెండర్లు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టెండర్లలో జోక్యం చేసుకొని సెంట్రల్కి ఒక లేఖ రాశారు కేటీఆర్. 1500 రూపాయల టెండర్లు సొంత బామ్మర్దికి కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపణలు చేస్తే, అలానే కాంగ్రెస్ కూడా దానికి తిప్పుకొట్టారు. వాస్తవాలు నిజము అని తేలితే పొంగులేటి నేను రాజీనామాకు సిద్ధమని సవాల్ కూడా విసిరారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీరే అవినీతి చేశారు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా టెండర్లను స్వీకరించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఇంతకీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే, ఆ సృజన్ రెడ్డి అనే ఆయన రేవంత్ రెడ్డి సొంత బామ్మర్ది కాదు అంటున్నారు. కేటీఆర్కే సొంత మనిషి అని ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ చర్చిద్దాం ఇవాళ చర్చా కార్యక్రమంలో. మనతో పాటు జాయిన్ అవుతున్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, అలాగే కర్నె అరవింద్ గారు, అలాగే డాక్టర్ శివకుమార్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే. అయితే ఫస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు చెప్పండి. ఫస్ట్, అమృత్ అంటే పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశం. అవును. దీని మీద ఇంత రగడ చేయటానికి, కేటీఆర్ ఇంత రగడ చేయటానికి కారణం ఏంటంటారు? అంటే ఇందులో నిజానిజాలు ఉన్నాయంటారా? ఇది కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి పథకం. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది, అంటే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది రాష్ట్రాలు అనేటువంటిది అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి టెండర్లలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. అలాంటిది ఏమీ లేదు, కావాలంటే మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన కూడా సవాల్ విసిరారు. కావాలంటే నేను రాజీనామా చేస్తానని శ్రీనివాసరెడ్డి అంటే, ఇది అవాస్తవం తేలితే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పేసి కేటీఆర్ సవాలు విసిరారు. రెండోది, మధ్యలో ఒక టెండరు దక్కించుకున్నటువంటి ఒక వ్యక్తి సృజన్ రెడ్డి అనే అతను రేవంత్ రెడ్డికి సొంత బావమర్ది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, సొంత బావమర్ది కాదు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నటువంటి కందాళ ఉపేందర్ రెడ్డికి ఆ సృజన్ రెడ్డి అయిన అల్లుడు, అతను మీవాడే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల బంధుత్వాలు ఎవరి బంధువు, ఎవరి బావమర్ది, ఎవరి అల్లుడు అనేటువంటి దాంతో మనం పక్కన పెట్టేట్లయితే, ఈ టెండర్లు అనేటువంటి వాటిలో నిజంగా అక్రమాలు జరిగి ఉంటే, అక్రమాలు జరిగాయని బాధితులైనటువంటి, అంటే టెండర్లను దక్కించుకున్నటువంటి వాళ్ళు కానీ, లేదా ప్రజా ప్రయోజనాల కోసం కేటీఆర్ కానీ, లేదా బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ ఎవరైనా వాటిని కోర్టులో సవాల్ చేయొచ్చు. అవినీతి అక్రమాలకు సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించి దాన్ని మళ్ళా వాస్తవాలు ఏమిటి అనేటువంటి పరిశీలించమని కోరవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వారి దగ్గర ఉన్నటువంటి టెండర్లకు సంబంధించినటువంటి వాస్తవాలు ఏమిటి అనేటువంటిది, అది ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి హక్కులకి భంగం కలగకుండా ఉండేట్లయితే ప్రజా ప్రయోజనార్థం అందులో ఉన్నటువంటి వాటి వివరాలన్నింటినీ కూడా బహిర్గతంగా వెల్లడించవచ్చు.
ఎన్ని కంపెనీలు ఆ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నాయి, ఏ కంపెనీ ఎంత కోట్ చేసింది, ఏ కంపెనీకి ఏ విధంగా దాన్ని కేటాయించారు అనేటువంటి దాన్ని శుభ్రంగా జనానికి తెలియజేయాలి. అందులో రేవంత్ రెడ్డి గారి బంధువులు ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ నాయకులు బంధువులు ఉన్నారా అనేటువంటిది అది వేరే అంశం. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే ఫలానా వారి బంధువులు, ఫలానా పార్టీ వారి బంధువులు ఉండకూడదు అనేటువంటి టెండర్లో ఉన్న నిబంధనలు ఉంటాయి. ఎక్కడ ఉండవు. ఎవరైనా బిజినెస్ లో చట్టబద్ధంగా బిజినెస్ లో ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా టెండర్ వేయచ్చు, దాన్ని పనిచేయచ్చు. దాన్ని అవినీతి అక్రమాలు జరిగాయంటే ఎట్లా జరిగాయి ఏమిటనేటువంటిది నిరూపించాలి. ఎందుకు అంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులైనా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులైనా కానీ అవి మొత్తం జనానికి సంబంధించినటువంటి నిధులు, జనం పన్నుల రూపంలో చెల్లించినటువంటి నిధులు. కేంద్రానికి రాష్ట్రానికి మనమే కదా చెల్లిస్తూ ఉంది. అందువల్ల ఒక్క పైసా దుర్వినియోగమైనా లేదా ఒక్క పైసా ఎవరికైనా అక్రమంగా కట్టబెట్టారనేటువంటి తేలినా కానీ దాన్ని సభ్య సమాజం అంగీకరించకూడదు. అందుకని దీనికి సంబంధించినటువంటిది బీఆర్ఎస్ నాయకులు కోర్టులో కేసులు దాఖలు చేయొచ్చు. అదేవిధంగా ప్రభుత్వం మేమేమి అవినీతికి అక్రమాలకు పాల్పడలేదు అని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఆ టెండర్ ప్రక్రియకి సంబంధించినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా ఒక వైట్ పేపర్ రూపంలో ప్రకటించాలి అనేది నా సూచన. అయితే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళినందుకు సృజన్ కు కాంట్రాక్ట్ ఇచ్చారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారండి. అంటే ఇప్పుడు ఈ సృజన్ రెడ్డి అనే ఆయన నావాడు మీవాడు అంటే మీవాడు, మీవాడు అంటే మీవాడు అని బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకుంటున్నారండి. ఈ సృజన్ రెడ్డి అనే ఆయన ఒకవేళ సృజన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళేట్లయితే అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నట్టే కదా, బీఆర్ఎస్ లో ఉండగానే కదా ఆయన కంపెనీని ప్రారంభించింది. కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తున్నారండి. కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండప్పుడే టెండర్లకు పిలిచారు కేటీఆర్. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, సృజన్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చింది కేటీఆర్ అనే ప్రజల నుండి వస్తున్న మాటలు. అందుకనే ఆ వివరాలన్నింటినీ కూడా టెండర్లకు సంబంధించినటువంటి ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎప్పుడు టెండర్లు తెరిచారు, ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి, ఏ కంపెనీ ఏ పనికి ఎంత కోట్ చేసింది, ఆ వివరాలన్నీ బయటపెట్టమనండి. బయటపెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి నిజాలు ఏమిటో తెలుస్తాయి. ఒకవేళ అక్రమంగా జరిగింది అనుకోండి, బీఆర్ఎస్ నేతలకు కానీ లేదా బీజేపీ నేతలకు కానీ ఎవరికైనా కానీ కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు వాళ్ళకి ఉంటుంది. రెండోది, బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మేము కేంద్రానికి రాశామని చెప్పేసి చెప్తున్నారు. ఎస్, ఎవరికైనా రాయొచ్చు, కేంద్రానికి రాయడం తప్పేం కాదు. ఒకవేళ అక్రమం జరిగిందంటే ఎవరైనా రాయొచ్చు. ఆ కేంద్రం కూడా ఇప్పుడు స్పందించాలి. ఇందులో అసలు ఈ స్కీమ్ ఏమిటి, ఇందులో వచ్చినటువంటి టెండర్లు ఏమిటి, అందులో కేంద్రానికి ఉన్నటువంటి పాత్ర ఏమిటి, ఆ టెండర్ల నిర్ణయం. కోటేశ్వరరావు గారు, ఒకసారి మీ దగ్గరకు వద్దాము. కేంద్రం అన్నారు కాబట్టి ఒక్కసారి వెంకటరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, ఏం జరుగుతోంది? సెంట్రల్ మినిస్టర్కి లెటర్ రాశారు కేటీఆర్ గారు. ఓకే, ఇప్పుడు అమృత్ 2 అనేది, అమృత్ పథకం అనేది అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని దాని కింద, అంటే పట్టణాల్లో నివసిస్తున్న ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ తాగునీటి అవసరాల కోసం, అట్లాగే డ్రైనేజ్ సమస్య తీరడానికి కోసం, తర్వాత వాటర్ కన్జర్వేషన్, వాటర్ని ఎట్లా ఏ విధంగా స్టోర్ చేయాలి, ఏ విధంగా ఆ పట్టణాల్లో ప్రజలు. ఇప్పుడు అమృత్ పథకం అనేది అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే పట్టణాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ తాగునీటి అవసరాల కోసం, వాళ్ళ డ్రైనేజ్ సమస్యలు తీర్చడం కోసం, అట్లాగే వాటర్ కన్జర్వేషన్ బాడీస్ని బలోపేతం చేయడం కోసం, అట్లాగే దాంతో పాటుగా రీసైక్లింగ్ కానీ లేకపోతే అట్లాంటి వాటర్ని ఎట్లా ఏ విధంగా స్టోర్ చేసి రేపొద్దున మరి ఆ పట్టణ ప్రజలకి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆలోచించి తీసుకొచ్చిన పథకం. ఇది ఏంటంటే దగ్గర భారతదేశంలో ఉన్న 500 సిటీలకు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కల్పించాలి, ఈ ప్రజలందరికీ కూడా కల్పించాలని ఒక ఆలోచన. దగ్గర 36% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ లివింగ్ ఇన్ సిటీస్ రైట్ నౌ. బై 2047కి ఇది 50%, మోర్ దెన్ 50%కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పటి నుంచి యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటివి రేపొద్దున ప్రజలందరికీ కూడా, ప్రజలకి అవసరాల కొద్దీ వాటర్ దొరకపోవచ్చు, వాటర్
కష్టమవుతుందనే ఆలోచనతో దీన్ని తీసుకొచ్చారు. దీనికి దగ్గర దగ్గర 2,77,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 500 సిటీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సదుపాయాలు కల్పించాలని ఒక ఆలోచనతో దీన్ని తీసుకొచ్చారు. దాన్ని మరి తెలంగాణ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలి. కోటేశ్వరరావు గారు అన్నట్టుగా రాష్ట్రాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? పీపీపీ పద్ధతిలోనా, టెండర్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది వాళ్ళు నిర్ణయించిన తర్వాత దానికి ఫండ్స్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తూ ఉంటాయి. అట్లాంటిది ఇలాంటి పథకాలన్నీ కూడా దగ్గర వాళ్ళ సొంత మనుషులకు, లేకపోతే పోయినసారి 10 సంవత్సరాల కాలంలో మనం కూడా చూసాం, రకరకాల వేల కోట్లు, లక్షల కోట్లు నిధులు వచ్చినాయి. ఎక్కడ ఏ విధంగా డైవర్ట్ అయినాయో మనం అంతా చూసాం. దాన్ని ఏ విధంగా 10,000 రూపాయలు ఉంటే 20,000 కోట్ల రూపాయలు, 20,000 ఉంటే 40,000 కోట్ల రూపాయలు ఏ విధంగా పెంచుకుంటూ పోయి దాన్ని తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ముంచారో చూసాం. ఆ విధంగా వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. కేటీఆర్ గారేమో 8,000 కోట్లు అంటున్నారు, మరి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో 3,300 కోట్లే ఇచ్చారు, నిధులు కేటాయించారు అంటున్నారు. ఇంకొక మాట కూడా వినిపిస్తోంది ప్రజల నుంచి, కొంచెం మోడీ గారు సౌత్ కంటే కొంచెం నిధులను ఆచితూచి విడుదల చేస్తూ ఉంటారు, నార్త్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు అని ప్రజల నుంచి వినిపిస్తున్న మాటలండి. మరి దీన్ని ఇంతకీ అమృత్ పథకం కింద ఎన్ని నిధులు విడుదల చేశారండి? అలాంటిది ఏం లేదు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 8,880 కాకపోవచ్చు, దాంట్లో 2,780 కోట్లు ఉండవచ్చు. ఒక్కసారి దాని క్లారిటీ రావాలి. ఎందుకంటే ఏదైతే ఈ పథకం కింద, ఎందుకంటే తెలంగాణ కొంచెం చిన్న రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కంటే, మరి ఆంధ్రప్రదేశ్ లాగా మన తెలంగాణ రాష్ట్రానికి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో దానివల్ల చిన్న రాష్ట్రాలు, నార్త్ రాష్ట్రాలు లేకపోతే సౌత్ రాష్ట్రాలు అంటూ భేదం లేకుండా ఎక్కడ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి నిధులు రిలీజ్ చేస్తూ ఉంది. కానీ ఇలాంటి నిధులు ఎవరైతే తెలంగాణ ప్రజలకు అవసరమయ్యే నిధులే డైవర్ట్ చేయడం అనేది డెఫినెట్ గా తెలంగాణ ప్రజల్ని నిండా ముంచుతున్నట్టే ఉంటది. ఒకవేళ ఇట్లాంటివన్నీ వస్తే ట్రాన్స్పరెంట్ గా కేటీఆర్ గారు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో అవంతా కూడా బయట పెట్టాలి, మీడియాకి రిలీజ్ చేయాలి. కేంద్ర మంత్రులకి చెప్తా ఉన్నారు, కేంద్ర మంత్రికి ఇన్ఫార్మ్ చేసినట్టుగా, కంప్లైంట్ చేసినట్టుగా దాన్ని కూడా బయట పెట్టాలి. వాళ్ళు ఎక్కడైతే ఎన్ని వేల కోట్లు మరి దీన్ని డైవర్ట్ చేసి ముఖ్యమంత్రి మనుషులకి లేకపోతే బంధువులకి ఇచ్చిరని చెప్తా ఉన్నారు, అదంతా కూడా బయట పెట్టాలి. ఇదే అమృత్ పథకం కింద ఏదైతే ఫండ్స్ వచ్చినాయో, టెండర్లు ఎప్పుడు పిలిచారు, ఎవరిని పిలిచారు, ఎంతమంది పాల్గొన్నారు, ఎంత అమౌంట్ ఉంది, ఎంత ఫండ్ వచ్చింది, ఆ ఫండ్కి ఎంత మంది పిలిచారు, అదంతా కూడా క్లియర్ గా బయట పెట్టితే ఇవన్నీ కూడా రేపు పొద్దున మనకి తెలిసే అవకాశాలు ఉంటాయి. కానీ ఏదో అంటే నోరుకు వచ్చినట్టుగా 8,000 కోట్లు 10,000 కోట్లు అట్లా కాకుండా నీకు చిత్తశుద్ధి ఉంటే, దీని మీద నిజంగానే ఒక క్లియర్ నంబర్ ఉంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఏదైతే విడుదల చేసిందో ఆ నిధుల నంబర్ ఏదైతే ఉందో అదంతా బయట పెడితే డెఫినెట్ గా, ఒకవేళ పక్కదారి బట్టినే అంటే మాత్రం, లేదు అంటే ముఖ్యమంత్రి బంధువులకు కానీ వాళ్ళ మనుషులకు కానీ ఇప్పించుకుంటే డెఫినెట్ గా ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ వయలేషన్ ఆఫ్ ది ఆఫీస్ ఫర్ ది ప్రాపర్టీ క్లాస్ కింద లేదా కరప్షన్ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వానికి మరి వీళ్ళు కంప్లైంట్ అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చి మీడియాకి రిలీజ్ చేస్తే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు వారి మీద. రైట్, వెంకటరెడ్డి గారు సెంటర్లో ఉన్నారు, మీతో చాలాసేపు మాట్లాడాలి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. స్టూడియోలో మనతో పాటు జాయిన్ అయ్యారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్. నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, మీ ఎలా కేటీఆర్ వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో నాకు నమస్కారం. ఒకటి ఏమంటే, ఏదైతే అమృత్ విషయంలో ఉంటే గతంలో ఏదైతే కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్కి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కూడా అది అనౌన్స్ చేసి వాళ్ళు వేరే రకంగా చేసిండ్రు అనేది ఈరోజు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని అబాలిష్ చేసి మళ్ళీ రీటెండర్కి పిలవడం జరిగింది. ఆ రీటెండర్లో మొత్తానికి 3,600 అప్రాక్సిమేట్లీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్, దాన్ని ఇది చేయడం జరిగింది. సో ఆ టెండర్లో మొత్తానికి ఇప్పుడు ఏదైతే
కేటీఆర్ ఆరోపిస్తున్న దానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్గా ఛాలెంజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నువ్వు ఒకవేళ 3,600 కోట్ల కంటే ఇంకెక్కువ ఉంటే నేను నా పార్టీకి రాజీనామా చేస్తాను, లేదంటే నువ్వు రాజీనామా చేయంటే ఇప్పుడు ఆయన ఆపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన రాజీనామా చేసినా చేయకపోయినా పెద్ద దాంట్లో ఏమి తేడా వచ్చేది ఏం లేదు. కాకపోతే మొత్తానికి ఇది ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి చేయడము. ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు మన వెంకటరెడ్డి గారు మాట్లాడు, ఒకవేళ నిజంగా కూడా ఆ సబ్జెక్ట్లో నిజం అనేది ఉంటే ఖచ్చితంగా యూ గో త్రూ దట్. ఏమంటే మీకు చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, లేకపోతే మీరు కంప్లైంట్ చేసే అథారిటీస్ ఉన్నాయి, చేయండి, తప్పేం లేదు. కానీ ఉట్టిగా ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి కానీ లేకపోతే జరుగుతున్న దాని మీద దుమారం లేపడం కానీ, ఒకటి ముఖ్యమంత్రి గారి బంధువులు ఉన్నారు అనేది ఒక రకంగా మాట్లాడినా వాళ్ళు ఏమంటున్నారంటే ఓపెన్గా జనరల్గా వాళ్ళు ఆల్రెడీ గతంలో కూడా టెండర్లలో పాల్గొన్నారు, బిజినెస్ చేసిండ్రు, వాళ్ళకి ఉంటే ఆడ టెండర్ వరకే జరిగింది, ఇప్పుడు ఇంకెంక ప్రాసెస్ ఏం కూడా కాలేదు, వర్క్ కూడా స్టార్ట్ కాలేదు. ఇది జరుగుతున్న విధానం. దీని మీద కేటీఆర్ అది మొత్తానికి ట్విట్టర్లో చెప్పడము లేదు, దాని తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం, ఇది మటుకు ఆయన సవాల్ విసిరి ప్రజలని రెచ్చగొట్టడం కానీ లేకపోతే మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప దీంట్లో ఇప్పుడు జరిగిన అవకతవకలు అనేది ఏం లేవు. మరి యూనియన్ మినిస్టర్కి అవకతవకలు జరిగిన టెండర్లను క్యాన్సిల్ చేయమని చెప్పి కేటీఆర్ రాశారు కదండి. నేనేమంటున్నానంటే ఒకవేళ నిజంగా కూడా అవకతవకలు జరిగినాయి అనుకుంటే మీరు రాసిన లెటర్కి యూనియన్ మినిస్టర్ దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ బంధుప్రీతి ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిండ్రు అనుకుంటే నేషనల్గా అయితే బంధుప్రీతి నేషనల్ మినిస్టర్కి అయితే లేదు కదా. దాన్ని ఒకవేళ ఆ రకంగా ఉంటే మీరు చేయండి, నేను దాని మీద కాంగ్రెస్ పార్టీ వెళ్ళాను. కానీ మొత్తానికి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే మొత్తానికి కేటీఆర్ ఏదైతే సవాల్ విసురుతాడో ఆ సవాల్ మీద కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాలలో కానీ ఇప్పుడు ఈ 9 నెలలు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైతే సవాల్ విసరడం మట్టుకే తప్ప వాళ్ళు ఆ సవాల్ని స్వీకరించడం కానీ దాని మీద మాట మీద నిలబడడం కానీ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఇంతకీ కేటీఆర్ చెప్పినట్లు సృజన్ రెడ్డి మీ కాంగ్రెస్ తాలూకాయేనా? అంటే రేవంత్ రెడ్డి బంధువేనా? సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి దూరం చుట్టము రిలేషన్ ఉంది అనేది వాళ్ళు మీడియాలో మనం చెప్పడమే కానీ స్వయాన మనం వెళ్ళి చూసింది లేదు. బట్ మేబీ ఉండొచ్చు, అంటే ఉన్నా కానీ వాళ్ళు ఏమంటున్నారు, టెండర్లో పాల్గొనడానికి ఆ వ్యక్తికి అర్హత ఉంటేనే అది ఆ టెండర్. ఇంకోటి దట్ టెండర్ ఈజ్ మొత్తంగా ఓవరాల్గా అదొక జాయింట్ టెండర్ అనే రకంగా దాంట్లో ఆయన భాగస్వామ్యం తీసుకొని ముందుకు పోతున్నారు అనేది వాళ్ళు చెప్పడం. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నె అరవింద్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అరవింద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నమస్తే. చెప్పండి అరవింద్ గారు. మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు మేడం, నమస్కారాలు. టెండర్లలో అవకతవకలు జరిగాయని నిరూపిస్తారా అని అంటున్నారండి. తప్పకుండా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఒకటే విషయాన్ని చాలా సూటిగా చెప్పినటువంటి వైనాన్ని మీరందరూ కూడా చూసిండ్రు మేడం. రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరి బంధువు అయినటువంటి సృజన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఈయన కంపెనీ పేరు వచ్చి సోదా కంపెనీ అనేటువంటి దానిపైన ఈయన కంపెనీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేడం. దీనికి సంబంధించి సీఎం గారు ఆయన డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని ఆయనకు కేవలం 2 కోట్ల ఆదాయం వరకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఐహెచ్పి అనేటువంటి ఒక కంపెనీని మద్దతు తీసుకొని ఆ కంపెనీ ద్వారా ఈయన చేస్తున్నటువంటి అదేంటి అనంటే ఇది నేషనల్ లిస్ట్ కంపెనీలో ఉంటుంది మేడం. ఐహెచ్పి అనేటువంటి కంపెనీ నేషనల్ లిస్ట్ కంపెనీలో ఉన్నటువంటి పరిస్థితి ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీ మద్దతుతో ఇప్పుడు ఎవరైతే సృజన్ రెడ్డి గారి కంపెనీ ఏదైతే ఉందో సోదా కంపెనీ అనేటువంటి దానికి కేవలం 2 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే దీనికి ఉన్నది. అయితే ఎట్లా 1137 కోట్ల రూపాయల టెండర్ ని ఎట్లా చేస్తుంది అనేటువంటి ఆధారాలను మాట్లాడమని చెప్పి అన్నప్పుడు దానికి ఎవ్వరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎందుకు కూడా మాట్లాడలేదు అంటే ఇప్పటికే ఎట్లాంటి అది లేదు, దొరకలేదు. కాబట్టి మేము మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు
మాట్లాడలేదు. ఇవాళ ఆధారం దొరికింది కాబట్టి చాలా కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ గా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంది అని అంటే 8,888 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి, దీనికి విచారణ జరిపియాలి అనేటువంటి విషయాన్ని మాత్రం ఆయన కోరిండ్రు మేడం. దాంట్లో తప్పేముంది అనేటువంటి విషయాన్ని. ఎస్, నిజంగా వాళ్లకు అవినీతి జరగకపోతే, అవినీతికి వాళ్ళు పాల్పడకపోతే విచారణకు సిద్ధంగా ఉండాలి కదా. దానికి తోడు ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. ఎస్, 100కు 200% అమృత్ దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పిండ్రు. సెంట్రల్ విజిలెన్స్ దగ్గరికి పోదామా, లేదు అనుకుంటే జ్యుడిషియల్ జడ్జి దగ్గరికి ఏడికి పోదాం, జడ్జి దగ్గరికి పోదామా, ఎక్కడికి పోదాం, ఏడికైనా మేము సిద్ధము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఇవాళ మేము ఏమంటా ఉన్నాము అంటే ఆ కంపెనీ మద్దతుతో ఇవాళ సోదా కంపెనీ అనేటువంటి కంపెనీకి ఈ కంపెనీ అర్హతలు ఉన్నటువంటి కంపెనీ ఏమో 20% పని చేయాలంట. అరవింద్ గారు ఒక్క నిమిషం అండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సత్యం రామలింగరాజు గారికి మీరు కొడుకుకి మీరు ఈ టెండర్ కట్టబెట్టడానికి చూశారు, అది కరెక్ట్ కాదు, అందుకనే మేము టెండర్ క్యాన్సిల్ చేసి సృజన్ రెడ్డి గారికి టెండర్ ఇచ్చాము. ఎలక్షన్ కోడ్ అమలు ఉన్న టైంలోనే మీరు సత్యం రామలింగరాజు అనే వ్యక్తి 10 ఏళ్ళు జైల్లో ఉన్నారు, ఆయన కొడుకుకి మీరు టెండర్ కట్టబెట్టారు, అది కరెక్ట్ కాదు, కనుకనే మేము ఇప్పుడు ఈ టెండర్ని సృజన్ రెడ్డికి అప్పగించాము అన్ని విశ్లేషించుకొని అని చెప్తున్నారండి. దీనికి మీ సమాధానం ఏంటండి? ఇవాళ ఏం విశ్లేషణ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చేస్తా ఉన్నారు. ఇవాళ పాలనని గాడిలో వదిలిపెట్టి ఇవాళ ఎట్లాంటి ప్రయత్నాల్లో ఎట్లాంటి దాంట్లోపల ఇవాళ నిజంగా ఎట్లాంటి దాంట్లో ఇవాళ రాష్ట్రం నెట్టేయబడ్డది అంటే మేడం నిజంగా చాలా దురదృష్టకరం మేడం. ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దిస్ మేడం. ఇవాళ అన్నం లేని తెలంగాణని అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మనం అవతరిస్తే ఇవాళ దుర్మార్గంగా ఇవాళ వీళ్ళు గత 9 నెలల నుంచి ఒక్కటంటే ఒకటి కూడా స్టేట్ పాలిటిక్స్ ఒక్కటి కూడా వీళ్ళు చేస్తలేరు, అన్ని డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే వీళ్ళు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్లో పెడతారు, కాందాన్ని కంచాన పెడతారు మేడం. ఇవాళ పగవారికి పంచాంగం ఇస్తే ఏముంటది మేడం, పగటిల్లే వెళ్ళిపోతాడు అనేటువంటి విషయం చెప్తారు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు మా యొక్క దాన్నే మాట్లాడతారు, కానీ అది కాదు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణయుగాన్ని చూసినటువంటి తెలంగాణ ఇవాళ ఎందుకు హరిఘోషణ ఎల్లగక్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు మేడం. ఒక్క వర్గం అంటే ఒక్క వర్గం కూడా ఇవాళ సంతృప్తితో లేనటువంటి పరిస్థితి ఉంది. సకల జనుల తప్పండ వర్గాలందరూ కూడా ఇవాళ దుఃఖాన్ని ఎలగక్తా ఉన్నారు. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి పద్ధతిలా మాట్లాడుకుంటున్నారు మేడం. క్షేత్రస్థాయిలో ఒక్కటి కాదు మేడం, మీరు చూసిండ్రు, మొన్న కూడా చూసిండ్రు. ఇవాళ రైతు బంధు రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికీ కూడా రైతు బంధు ఇప్పటికీ 8 రోజులు అయితే ఇవాళ వానాకాలం పూర్తయిపోతుంది మేడం. వానాకాలం ముగియబోతా ఉన్నది. ఏది రైతు భరోసా, ఏది రైతు బంధు అని చెప్పి ఇవాళ రైతులు వాపోతా ఉన్నారు మేడం. ఏ ఒక్క వర్గానికన్నా ఇవాళ మీరు చెప్పినట్లే 4,000 రూపాయలు పింఛనిస్తామన్నారు కదా, 4,000 రూపాయల పింఛనెటు పోయింది అని చెప్పి అవ్వాతాతలు అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది మేడం. ఇవాళ కోరి మొబైల్ తెచ్చుకుంటే ఎగిరెగిరి పరిస్థితి మాత్రం తెలంగాణ చూస్తా ఉన్నది. ఇది ఏ పద్ధతిలో మనం అమృత్ పథకం కోసం కేటీఆర్ గారు చేసిన ఆరోపణల మీద మాట్లాడుతున్నాము. ఒక్కసారి మళ్ళీ వద్దామండి. ఒకసారి ఒక్క మాట ఇదే అమృత్కు సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవాళ కేంద్రానికి సంబంధించినటువంటి పథకం ఈ పథకం మేడం. అయితే దీనికి దాదాపుగా 2 నెలల క్రితమేమో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభలో దీన్ని లేవనెత్తిండు. మళ్ళీ ఎందుకు ఆయన మాట మూగవైందో అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా అది చేయాలి, ఈ టెండర్లని రద్దు చేయాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. సరే కోటేశ్వరరావు గారు చెప్పండి.
చెప్పండి సార్. ఇప్పుడు ఈ మన చర్చ అమృత్ టెండర్ల గురించి. టెండర్లో నేను ముందే చెప్పినట్టుగా అవకతవకలు జరిగినాయి అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి, ఇది కేంద్ర స్కీమ్ కనుక కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ఒకటి. ఇప్పుడు కర్ణా అరవింద్ గారు చెప్పినట్టుగా ఏ కంపెనీ ఏం చేస్తుంది ఏమిటి అనేటువంటి అవన్నీ అందులో కోటేశ్వరరావు గారు మీకు ఐడియా ఉందా అండి అమృత్ పథకం కింద కేంద్రం ఎన్ని నిధులు విడుదల చేసిందో? అది కేంద్ర ప్రభుత్వం, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకమే అది. ఆయా రాష్ట్రాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఆమోదించినటువంటి పథకాలను బట్టి దశల వారీగా ఇస్తుంటారు. అది దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కాదు, ఎన్ని ఇచ్చిందనేటువంటిది కాదు, దానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఏమన్నా ఉందా లేదా అనేటువంటిది దీన్ని పరిశీలించాలి ఈ అమృత్ పథకానికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళంతా ఇచ్చారు వీళ్ళంతా ఖర్చు పెట్టారని కాదు, చెప్తున్నటువంటి దానికి మించి కొన్ని రెట్లు ఎక్కువగా టెండర్లు పిలిచారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. అదేవిధంగా ఏ కంపెనీ ఏం చేయాలో 20% ప్రధానమైనటువంటి కంపెనీ 20% వరకు నామమాత్రంగా భాగస్వామిగా ఉన్నటువంటి కంపెనీ 80% ఎట్లా చేస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించడానికి నేను తప్పు పట్టినాం, ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ ఉంది, ప్రశ్నించే రైట్ ఉంది. కానీ ఎక్కడ ప్రశ్నించాలి? ప్రకటనల రూపంలోనో మీడియా చర్చల్లోనో లేదా ఇక్కడ కాదు చర్చించాల్సింది, ఎక్కడైతే దాన్ని సవాల్ చేయాలో అక్కడ సవాల్ చేయటంటున్నారు. హైకోర్టు ఉంది, టెండర్ల ప్రక్రియ అక్రమం ఇది అని చెప్పేసి కోర్టుకు వెళ్ళాలి. లేకపోయేట్లయితే సంబంధిత ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే ట్రిబ్యునల్స్కి వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టంగా ఫిర్యాదు చేసి దాని మీద విచారణ జరిపించమని అడగాలి. అంతేగాని మీరు నేను రండి ఇద్దరం హైకోర్టు దగ్గరికి వెళ్దాం, లేకపోతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్దాం, ఇన్ని మాటలు అవసరం లేదు. ఇవన్నీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాన్ని సమర్పించండి. సమర్పిస్తే విజిలెన్స్ కమిషన్ తాను చేయాల్సిన పని తాను చేస్తుంది. లేదా హైకోర్టులో కేసు వేస్తే న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. కానీ రాజకీయపరమైనటువంటి రగడతోటి ఈ టెండర్లను అడ్డుకోవడం ద్వారా జరిగేది ఏమిటి అంటే ఆ పథకాలు అమలు జరగకుండా కాలయాపన జరుగుతుంది. కాలయాపన జరిగిన తర్వాత మళ్ళీ జరిగేది ఏమిటి? వాటికి ఎస్కలేషన్, కాస్ట్ ఎస్కలేషన్ అంటే ఖర్చులు పెరిగిపోయి మళ్ళీ రీటెండర్ని పిలవాల్సి వస్తుంది. అందువల్ల ఇవన్నీ నిజానికి తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల సమస్యలను పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి కనుక ఉండేట్లయితే ఆయన మాజీ పురపాలక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అందువల్ల స్పెసిఫిక్ గా వాళ్ళు విమర్శించవచ్చు, ఆరోపించవచ్చు. స్పెసిఫిక్ గా ఫిర్యాదు చేయాల్సినటువంటి వాళ్ళ దగ్గర ఫిర్యాదు చేయకుండా మీడియాలో రచ్చ చేయడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చేసేటువంటి మేలు ఏముండదు. వృధా చర్చ, సౌండ్ పొల్యూషన్ తప్ప మరొకటి కాదు. అందుకని నేను నిర్దిష్టంగా చెప్తున్నాను, మీరు నిజంగా అటువంటి అక్రమాలు జరిగి ఉన్నాయి లేదా అసలు ఆ టెండర్ల పద్ధతే లోపం అనుకున్నట్లయితే దాన్ని కూడా సవాల్ చేయండి. అందుకని అదేమీ చేయకుండా మేము ఆరోపణ చేశాము రద్దు చేయాలి అంటే ఏదైనా ఎవరైనా ఆరోపణ చేయగానే రద్దు చేసేట్లయితే మరి గతంలో మీ ప్రభుత్వం మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి వివిధ సందర్భాల్లో, వాటన్నిటిని రద్దు చేశారా? చేయలేదు కదా. అది జరిగేటువంటిది కాదు. ఏ ప్రక్రియ ఏ ప్రభుత్వం అయినా కూడా అట్లా చేయదు. ఆరోపణల మీద రద్దు చేసుకుంటూ పోతే అసలు పనులే జరగవు. ప్రతిదాన్ని ఆరోపణ చేస్తారు కదా ఎవరైనా. అందుకని నిర్దిష్టంగా చేయాల్సింది చేయకుండా ఈ విధమైనటువంటి రచ్చ ద్వారా రాష్ట్ర ప్రజలకి చేసే మేలు ఏమిటనేదే నా ప్రశ్న. ప్రభుత్వానికి నిర్దిష్టంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ఫిర్యాదు చేయమనండి. అప్పుడు సెంట్రల్ ఏం చేస్తుంది, హైకోర్టు దాని మీద ఏం తీసుకుంటుంది అనేటువంటిది అప్పుడు తర్వాత తెలుసుకుంటాము. అంతేగాని అడ్డు సవాళ్ళు విసురుకుంటే ఆయన రాజీనామా చేసేది ఉండదు, ఈయన రాజకీయ సన్యాసం పుచ్చుకునేట్టు ఉండదు. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసాం చరిత్ర. అయితే కోటేశ్వరరావు గారు మీరు చెప్తున్న అంశమే ఇక్కడ నిధులు దారి మళ్ళాయి అన్న అంశాన్నే లేవనెత్తుతున్నారు. కానీ ప్రజలకు పథకం క్లియర్ గా చేరిందా, లబ్ధి పొందుతున్నారా అన్నది ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎంతసేపు నిధులు మీరింత తిన్నారు అనే వినిపిస్తోంది మనకు. ప్రజలకు సకాలంలో పథకం లబ్ధి పొందారా అన్నది విస్మరిస్తున్నారు. కేటీఆర్ చేసేటువంటి ఆరోపణలు నిర్దిష్టంగా ఎవరి దగ్గర చేయాలో వాళ్ళ దగ్గర చేయాలి. మీడియాలో దాన్ని రచ్చ చేయడం ద్వారా, చర్చ చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఎవరికి ఉండదు అనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు.
వెంకటరెడ్డి గారు వినపడుతోందండి? వెంకటరెడ్డి గారు మీ ఆడియో మ్యూట్లో ఉందండి. చెప్పండి. వినపడుతోందండి? వినపడుతుంది. ఎస్. ఓకే. అయితే యూనియన్ మినిస్టర్కి లెటర్ రాశారు కదండి, మరి సెంట్రల్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ రాసినట్టుగా ప్రూఫ్ ఎక్కడ ఉంది? మీడియాకి ఏమైనా రిలీజ్ చేసిరా? వీళ్ళు మీడియాకు రిలీజ్ చేయకుండా మేము రాసినాం అని చెప్తా ఉన్నారు కదా. రాస్తే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడెక్కడ ఏ విధంగా అవకతవకలు అయినాయి, ఎప్పుడు టెండర్ పిలిచారు, ఎవరిని పిలిచారు, ఎంతమందిని పిలిచారు, ఎంత ఫండ్ కోసం పిలిచారు టెండరు, ఇవంతా కూడా బయట పెట్టాలి కదా. ఇప్పటివరకు ఏమి ఎక్కడ కనిపించలేదు కదా. మీకు ఒకటి తెలిసి ఉంటుంది కదా మీడియాకు రిలీజ్ చేసారా లేదనేది. ఇవంతా కూడా బయట పెట్టకుండా ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కరు బాధ్యత వాళ్ళ మీద ఉంది. రెండవది, మీరు ఇంతకుముందు అడిగారు తెలంగాణ రాష్ట్రానికి అమృత్ కింద ఎంత రిలీజ్ చేశారనేది. 31 మార్చ్ 2020 రోజు 2 years బ్యాక్ ఆల్మోస్ట్. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద ఒక మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమని అంటే ఇదొక ఏదైతే అమృత పథకం కింద 2099 కోట్లు ఏదైతే రిలీజ్ చేస్తా ఉన్నామో ఈ 5 సంవత్సరాల కోసం దగ్గర 21-22 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 25-26 వరకు ఇది ఖర్చు పెట్టి 500 సిటీల్లో భారతదేశంలో ఉన్న పట్టణాలు మొత్తం 500 పట్టణాలలో ఎక్కడ కూడా ఈ తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య రాకుండా వాటర్ కన్జర్వేషన్ పెంచాలని ఒక ఆలోచన తీసుకొచ్చిన ఈ పథకాని కింద ఆ రోజు ఏం చెప్పారంటే కొన్ని సిటీస్ కి, కొన్ని రాష్ట్రాల వారీగా మరి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి 3158 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ 225, కొన్ని చెప్తాను మీకు ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. బీహార్ కు 2626, ఛత్తీస్గఢ్ కు 1294, ఢిల్లీకి 2880, ఇట్లాగా హర్యానాకి 1494. ఈ విధంగా చూస్తే తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు 31 మార్చ్ 2020 రోజు 2780 కోట్లు రిలీజ్ చేసినట్టు మరి ప్రెస్ నోట్ ఇచ్చారు. కానీ ఇప్పుడేమో కేటీఆర్ చెప్పేది 8888 కోట్లు. ఎక్కడా కూడా కొంతను కనపడతలేదు. దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కేటీఆర్ మీదనే ఉంది. ఎందుకు అంటే ఇది తెలంగాణ ప్రజలకు తెలియాల్సిందా? ఎందుకంటే తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులతోటే మరి ఈ రాష్ట్రంలో పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ తాగునీటి సమస్య ఇవన్నీ కూడా తీర్చాలనే ఒక సదుద్దేశంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈ ఫండ్స్ ని మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఫండ్స్ అంతా కూడా ఈ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల సొత్తు, ఆస్తులు. ఎక్కడ ఎవరు తిన్నా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రాసిక్యూట్ చేయాల్సిందే. అవసరం వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని జైలు కూడా పంపించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ ఇప్పుడు మరి ఎవరు తీసుకుంటారు? ఒకవేళ నిజంగానే చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని బయట పెట్టాలి, క్లియర్ గా బయట తీసుకురావాలి. లేదు కాదు అంటే కేటీఆర్ గారు బయట పెట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. లేదు అంటే ఒకవేళ నిజంగానే ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటారు. నిన్న కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా చెప్పారు, మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇస్తే కదా, ఇచ్చిన తర్వాత మాట్లాడండి అని చెప్పారు. ఇప్పుడు కంప్లైంట్ రిసీవ్ ఇవ్వలేదు, సరిగా లెటర్ రాసినామని చెప్తా ఉన్నారు. వెళ్ళి ఇవ్వండి, దాని మీద యాక్షన్ తీసుకుంటారు, డెఫినెట్ గా తీసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రజల సొమ్ము ఎక్కడ కూడా ఖర్చు కాకుండా ఉండాలంటే ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈ టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత బంధువులకు కానీ లేకపోతే అనుయాయులకు కానీ వాళ్ళకి ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ చెప్తాను నేను, నాది మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ఇదే డ్రైనేజ్ సమస్య, ఎప్పుడు చూసినా ఓపెన్ డ్రైనేజ్ సమస్య ఉంటుంది. ఎక్కడ చూసినా కాలువలలో డ్రైనేజ్ పోతా ఉంటుంది. దానివల్ల దోమలు కానీ ఈగలు కానీ రకరకాల, వర్షాకాలం వచ్చిందంటే మరి ఈ దోమల వల్ల రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి, వైరల్ ఫీవర్లు వస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ పోయినా ఈ ఫండ్స్ అంతా కూడా గత 10 సంవత్సరాల కాలంలో కూడా అంతకుముందు కూడా రిలీజ్ చేశారు. 2015లో స్టార్ట్ చేశారు. 3 సిటీలు ఏదైతే ఒక 3 సిటీలలో ఒక దాంట్లో స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనతో తీసుకొచ్చారు. తర్వాత దాన్ని 2021 నుంచి మొదలు పెట్టారు. కానీ మరి ఈ ఫండ్స్ వచ్చిన ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో కూడా
ఓపెన్ డ్రైనేజ్ సమస్య ఇప్పుడు కూడా తీరలేదు. ఎక్కడ పోయినా ఈ డబ్బంతా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మరి ఏం చేసిండు, ఎన్ని సిటీలని బాగు చేసిండు, ఎన్ని సిటీలలో డ్రైనేజ్ సమస్య తీరిపోయింది, ఇవన్నీ కూడా కేటీఆర్ చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రతి మున్సిపాలిటీకి నిధులు ఇచ్చినాం, ఇన్ని నిధులు ఇచ్చినాం, అన్ని నిధులు ఇచ్చినాం అని చెప్పుకుంటూ పోయారు కదా. సారీ, ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన బాధ్యత మరి కేటీఆర్ చెప్పాలి. ఎందుకంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా కుంగిపోతుందో, ఖర్చు పెట్టి మన డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టిరో ఇదంతా కూడా తెలంగాణ ప్రజల ఆస్తులు, తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులతోటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాన్ని తెలంగాణ ప్రజలను నిండా ముంచిర్రు. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఊరుకోరు. భారతీయ జనతా పార్టీ కూడా ముందుకొచ్చి డెఫినెట్ గా దీన్ని ఎవరున్నా కూడా నిలదీసి ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రైట్, మళ్ళీ వస్తానండి. అరవింద్ గారు వినపడుతోందా అండి? వినిపిస్తుంది మేడం. వెంకటరెడ్డి గారు అన్న మాటలు విన్నారండి? మేడం, నేను ఏమంటా ఉన్నాను అంటే చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడే అన్న పెద్దలు వెంకటరెడ్డి అన్న గారు మాట్లాడుతూ మాది మిర్యాలగూడ నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య ఉన్నది అనేటువంటి విషయం చెప్పిండ్రు మేడం. ముమ్మాటికి తప్పు. ఆడ భాస్కర్ రావు గారు అనేటువంటి ఎమ్మెల్యే మొన్నటి వరకు కొనసాగిండ్రు మేడం. మిర్యాలగూడ నల్లగొండ జిల్లాలలోనే మిర్యాలగూడ గొప్పగా ఉంటది. అది నల్లగొండ తర్వాత పెద్ద సిటీ జిల్లాలో మిర్యాలగూడని. సరే, మరి సార్కి ఆ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నదో మరి చూపిస్తారండి. డ్రైనేజ్ సమస్య ఏ విధంగా ఉందో మీరు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చెప్తున్నా. మీరు రండి, రేపు కావాలంటే వీడియో కూడా తీసి చూపిస్తా మీకు. వెంకటరెడ్డి గారు నేను ఏమంటా ఉన్నాను అంటే అది కరెక్ట్ కాదు. మీరు చూడకుండా కాదు. మేము భాస్కర్ రావు చేసింది సున్నా. అక్కడ రైతులందరూ కలిసి కాబట్టి మీరు భాస్కర్ రావు గారు లైవ్ లో మేము చెప్తున్నాం. ఇప్పుడు మేము చూసినా కాబట్టి చెప్తున్నాం. మేము ఇక్కడ అమృత్ దానికి సంబంధించినటువంటి చర్చలో భాగంగా ఇవాళ స్వయాన రేవంత్ రెడ్డి గారి భార్య సోదరుడు మరి ఆయన బమ్మడిది కాకపోతే ఇంకేమవుతారు అనేటువంటి విషయం కూడా శివకుమార్ అన్న గారు చెప్పాలి. ఆయన దూరం బంధువు అవుతాడంట. ఎట్లకెళ్ళి దూరం అవుతాడు? ఆయన స్వయంగా రేవంత్ రెడ్డి గారి భార్య తమ్ముడు అంట. ఆయన సూదిని సృజన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన సొంత బంధువు అవుతాడంట. కాబట్టి నేను ఏమంటా ఉన్నాను అంటే సరే, ఓవరాల్ గా ఇక్కడ ఇందాక పెద్దలు రాజకీయ విశ్లేషకులు, పెద్దలు మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళు సార్ కూడా ఇందాక కోటేశ్వరరావు సారు ఒక విషయాన్ని చెప్పిండ్రు. ఇది 4 గోడల మధ్యలో లేదు అనుకుంటే 4 దాండ్ల మధ్యలో జరిగేటువంటి చర్చ కాకుండదు. ఇది క్షేత్రస్థాయిలో జరగాలి. లేదు అనుకుంటే ఇవాళ సమర్పించి జరిపితే బాగుంటది అనేటువంటి చర్చ కూడా పెట్టింది. కాబట్టి నేను చాలా కాంక్రీట్ గా చెప్తా ఉన్నాం సార్. ఇవాళ కేటీఆర్ గారు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేస్తే ఈ మొత్తం క్యాబినెట్ లో సార్ ఎవరు కూడా మాట్లాడతలేరు సార్. నిన్న తను సీరియస్ కూడా అయ్యిందో అనేటువంటి సమాచారం కూడా బయటకు వస్తా ఉన్నది. అరవింద్ గారు ఒక్క నిమిషం అండి. కోటేశ్వరరావు గారు ఇందాక కేటీఆర్ రాసిన లేఖకు ఏమైనా మీడియా ముందు సమర్పించారా అని అడిగారు. దానికి మీ సమాధానం ఏంటండి? మేడం, నేను ఏమంటా ఉన్నాను, కేటీఆర్ గారు యూనియన్ మినిస్టర్ గారికి రాసిన లేఖ మీ దగ్గర ఉందా అండి? మేడం, దయచేసి కేటీఆర్ గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇవి అవకతవకలు జరిగినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8,888 కోట్ల అవినీతి జరిగింది. దీనికి సంబంధించి మాకు దగ్గరున్నటువంటి లెక్క 1137 కోట్ల రూపాయల అవినీతి భాగోతం ఇక్కడ దొరికింది. 2 కోట్ల ఆదాయం లేనటువంటి కంపెనీకి
ఈ 100 కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా అనేటువంటి ప్రశ్న, సరే ఏ సామాన్య ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఎవరైనా దాని గురించి ప్రశ్నించాల్సినటువంటి అదే ఉంటుంది, ప్రశ్నించాలి కూడా. ఆ కోణంలో చెప్పిండు. ఇంకోటి పొంగులేటి గారు ఒక్కరెందుకు మాట్లాడుతూ ఉన్నారు తెలుసా మేడం? వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎత్తిపోతల పథకము అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించింది కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ప్రాజెక్టుని ప్రారంభిస్తే దానికి సంబంధించి ఎల్ఐన్టీని ఇంకో కంపెనీ కూడా డిస్క్వాలిఫై చేసి ఈయన తర్వాత పొంగిలేటి గారికి అది వచ్చింది కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ వేరొకరు ఎవరు కూడా మాట్లాడతలేరు మేడం. కాబట్టి అయితే అరవింద్ గారు మీ దగ్గర అవినీతి జరిగింది అని అన్ని ప్రూఫ్లు ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదండి. యూనియన్ మినిస్టర్ కి లెటర్ రాయడం ఏంటండి? టెండర్ క్యాన్సిల్ చేయండి, ఇన్ని అవినీతి ఉన్నది, అవకతవకలు జరిగాయని ప్రూఫ్ సబ్మిట్ చేసి కోర్టుకే వెళ్ళొచ్చు కదండి. సార్ తప్పకుండా మీరు అనేటువంటి మాట నేను కాదనట్లేదు మేడం. కానీ కేటీఆర్ గారు రామన్న గారు ఏమని చేసిండ్రు అనేటువంటి అది కూడా మీ దగ్గర ఉన్నది. అయితే సార్ ఏమని మాట్లాడిండ్రు అని అంటే, ఇట్లా ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు లేకుండా మేమేమి మాట్లాడము, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు ఈ పక్కా ఆధారాలతోని మేము మాట్లాడుతూ ఉన్నాం, ఇంకా కూడా వీళ్ళు చేసినటువంటి అవినీతిని ఆ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా బయట పెడతాము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. తప్పకుండా కోర్టుకు కూడా సమర్పిస్తాం. ఇవి వీళ్ళు ఏవైతే కొత్తగా కొలువురు తీరినటువంటి ఇది పెద్ద ఉదాహరణ కాదా మేడం? సరే ఆ కోర్టు ఒక నిమిషం ఇక్కడికి పక్కన పెడితే కనుక సరే పెట్టము అనేటువంటి దాన్ని అదొక పర్ఫెక్షన్ పెడతారు తప్పకుండా. కానీ ఇవాళ చాలా కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ గా ఇక్కడ ఆధారాలతో సహా చెప్తా ఉన్నారు కదా. ఐహెచ్పి అనేటువంటి కంపెనీకి ఎందుకు అంటే ఈ కంపెనీ ఒకవేళ టెండర్లు వేస్తే ఈయనకి ఎట్లాంటి అర్హతలు లేవు కాబట్టి, ఈయనకు ఫైనాన్షియల్ స్టేటస్ అంత పెద్ద స్థాయిలో లేవు కాబట్టి ఈ ఐహెచ్పి అనేటువంటి కంపెనీ ఆధారంగా ఈ కంపెనీ మద్దతుతోని కదా వీళ్ళకు వచ్చినటువంటి టెండర్లు ఇవన్నీ ఏదో మూసేవో. సరే అరవింద్ గారు ఒక్కసారి మనం శివకుమార్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వద్దామండి. శివకుమార్ గారు, ఇప్పుడు అరవింద్ గారు చాలా మాట్లాడారు ఐహెచ్బి కంపెనీ కోసం. ఇప్పుడు గతంలో మీరు ఇంతకుముందు ఆరోపణ చేసినట్టు ఏదైతే రామలింగరాజు గారి కొడుకుకి ఇచ్చినప్పుడు దాంట్లో ఏదైతే టెండర్ కాస్ట్ మీద ఇంకా ఎక్కువ అసలు టెండర్ కోడ్ చేసినప్పుడు ఒక మినిమం ఒక 300 అనేది ఒకటి ఉంటే 300 ఉంటే అది 259 లేకపోతే 230 లేకపోతే 279 299 అట్లా మన తక్కువ ఉంటే ఇస్తారండి. వీళ్ళు ఏం చేసేదంటే అది మొత్తానికి 300 అని వీళ్ళు కోడ్ చేస్తే ఆ 311కో లేకపోతే 320కో అట్లా కోడ్ చేసి వాళ్ళు ఇచ్చిన దాంట్లో రామలింగరాజు కొడుకుకి వాళ్ళకి సపోర్ట్ ఉందని చెప్పి ఆ టెండర్ని మొత్తానికి క్యాన్సిల్ చేయడం జరిగింది అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అరవింద్ మాట్లాడిన దాంట్లో మళ్ళీ ఇంకొక మాట ఏమంటుందంటే ఒకవేళ ఐఎస్బికి సపోర్ట్ తీసుకొని వీళ్ళు ఎవరైతే సృజన్ రెడ్డి వాళ్ళ కూడా అక్కడ జాయిన్ అయినరు అంటే అది ఆల్రెడీ జాయింట్ వెంచర్గా పార్ట్ 3గా చేసి దాన్ని ముగ్గురు భాగస్వాములు అయ్యి ముగ్గురు కలిపి ఒక్క దగ్గర చేయడం జరుగుతుంది. సరే ఆ ప్రాజెక్ట్ కాస్టు లేకపోతే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది లేకపోతే ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి అది జరుగుతుంది. దాంట్లో మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మీరు హైకోర్టులో మీరు ఖచ్చితంగా మీ దగ్గర డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కోర్టులో రిట్ చేయండి. లేదు కాదు మొత్తానికి ఏంటంటే ఏదైతే వాటర్ కమిషన్ ఏదైతే సెంట్రల్లో గ్రాంట్ ఇచ్చింది దాంట్లో ట్రిబ్యునల్స్ ఉన్నాయి అక్కడ పోయి కంప్లైంట్ చేయండి. మీరు ఖాళీ మీడియా ముందు వచ్చి ఖాళీ పబ్లిక్ మైండ్ డైవర్షన్ చేయడం అటెన్షన్ చేయడం. ఇంకోటి ఏమంటే అరవింద్ మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కైననే మాట్లాడుతున్నాడంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్ ఎప్పుడైతే ప్రెస్ మీట్లో మాట్లాడిండో ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటూ నువ్వు రా ప్రతి సవాల్ ఇస్తున్నా రేపే రా అని చెప్పి సండే రోజు రమ్మని చెప్తే ఇప్పటివరకు కేటీఆర్ ఎక్కడ కూడా మళ్ళీ దాని రెస్పాన్స్ లేదు. కానీ మీడియా ముందు వచ్చి లేకపోతే ట్విట్టర్లో కానీ ఎటువంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా కేటీఆర్ అర్హత లేని గజా కన్స్ట్రక్షన్స్ కి అప్పచెప్పారు రామలింగరాజుకు సంబంధించిన
రామలింగరాజు కొడుకు సంబంధించిన కంపెనీకి అప్పచెప్పారు, అందుకనే టెండర్స్ క్యాన్సిల్ చేస్తామని కోమటిరెడ్డి గారు కూడా అవునండి. అంటే అది యాక్చువల్లీ ఇప్పుడు మన దగ్గర వచ్చిన ప్రాజెక్ట్ మొత్తానికి నాకు తెలిసి 3600 crores అది ప్రాజెక్ట్. అది దాంట్లో ఈ ఎవరైతే ఈ సృజన్ సబ్జెక్ట్లో కూడా వస్తే ఆయనకి అర్హత లేదని ఇప్పుడు అరవింద్ అనే దాంట్లో ఆలోచిస్తే ఆయనకు 95 అంటే దగ్గర 95 crores వరకే ఆయనకి లోన్ ఇస్తారు. ఈ మిగతా ప్రాజెక్ట్కి అంతగానం ఎక్కడ పెడతారు అనేది దాని మీద వాళ్ళ ప్రశ్న. దాన్ని ఏమైనా ఉంటే మీరు కోర్టులో ఛాలెంజ్ చేయండి, లేదు అనుకుంటే ఎక్కడైతే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఆ మినిస్ట్రీ దగ్గర వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. కానీ మొత్తానికి ఇక్కడ ప్రజల మధ్యన వచ్చి లేకపోతే మీడియా ముందు మాట్లాడితే ఇప్పుడు కోటేశ్వరరావు గారు సూటిగా అడిగారు, ఒకవేళ మీరు ప్రజలకి ఏమైనా మీడియా ద్వారా రిలీజ్ చేసిండ్రా, మీరు జరిగిన కంప్లైంట్ ఏంటి అనేది, లేకపోతే ఎంత అవకతవక జరిగింది, మీ దగ్గర ప్రాజెక్ట్ కరెక్ట్గా అవకతరిగిన డీటెయిల్స్ ఉంటే చూపెట్టమని చెప్పడం జరిగింది. అది కూడా కేటీఆర్ గారు చీకటి ఒప్పందాలు కూడా చేసుకున్నారు టెండర్ విషయంలో కాంగ్రెస్ వాళ్ళు అని కూడా గతంలో 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకున్నదంతా అదే కాబట్టి వాళ్ళు ఇంకా కూడా పచ్చ కామెర్లకు అంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి గతంలో చేసిందంతా మొత్తానికి బంగారు తెలంగాణ అని మొత్తానికి తెలంగాణ అంతా దాచుకొని మొత్తానికి పరిస్థితులంతా ఈరోజు భిన్నంగా చేసిండ్రు. ఈరోజు ఖజానా ఖాళీ ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు 9 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది ముందుకు పోతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయాలంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ఏదో రకంగా కొత్త డిస్టర్బెన్స్ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇటు హరీష్ రావు వెళ్ళడము, ఇటు కేటీఆర్ వెళ్ళడము, నువ్వు రావద్దని ప్రభాకర్ రావు చెప్పడం, ఇటువంటి చాలా జరుగుతున్నాయి. రేపు చట్టం దానిపైన అది చేసుకుంటూ పోతుంది. ఒకవేళ వీళ్ళ దగ్గర ఏమన్నా ఆధారంలో ఉండి ఈ అమృత్ దీంట్లో అవకతవకలు జరిగినాయంటే వాళ్ళు కంప్లైంట్ చేయండి. దాని తర్వాత మిగతా వివరాలకు పోతే రేపు ఇవాళ కాకపోయినా ఏదైతే నిజం అనేది రేపు బయట తెలుతుంది, లేదా కోర్టు ఒక నిర్ధారణకు వస్తుంది. ప్రాజెక్ట్ ఒకవేళ నిజంగా కూడా అవకతవకలు జరిగినట్టే రేపు అవసరం అనుకుంటే క్యాన్సిల్ చేస్తుందా అదేమన్నది తర్వాత చూసుకుందాం. కానీ ప్రెస్ మీడియా ముందు వచ్చి మొత్తానికి మాటలు గారడి, లేకపోతే నాకు మాటల మాంత్రికుడిని, లేకపోతే మా తండ్రిలాగా అనుకుని మాటలు చెప్తా అంటే మటుకు ఈరోజు ఎవరు వినేవాళ్ళు లేరు. ప్రజలు కూడా మిమ్మల్ని వెక్స్గా అయిపోయినారు. ఆల్రెడీ 10 సంవత్సరాలు చెప్పిన మీ మాయ మాటలకి ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మడం లేదు ఈరోజు. రైట్. మన్నిం కోటేశ్వర గారు, ఇప్పుడు ఈ పథకం 2 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పెద్దలు నిద్రపోతున్నారు. కోటేశ్వరరావు గారు ఒక్క విషయం అండి, కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. అయితే ఇప్పుడు సెంట్రల్ మోడీ 50 కోట్లు ఇస్తానని చెప్పి ఓన్లీ 50 లక్షలు మాత్రమే ఇచ్చింది అన్న ఇది కూడా వినపడుతోందండి. అది మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? 50 లక్షలు ఇచ్చింది ఓన్లీ సమ్మర్ లో ఇచ్చారో అది చెప్పిన వాళ్ళు చెప్పాలి. నేను సమ్మర్ లో 50 లక్షలే ఇచ్చారు, ఓన్లీ తాగునీటికే సరిపోయినాయి. అవన్నీ అర్థం లేని మాటలు. ఒకటి 50 లక్షలు 5 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంకొకటి గవర్నమెంట్ కానీ అట్లా ఇవ్వడం ఉండదు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. 21-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము మొత్తం అన్ని రాష్ట్రాలకి కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 66,750 కోట్లు. దాన్ని అమృత్ 2.0 పథకం కింద ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించింది మొత్తం కూడా అప్పుడే చెప్పారు. అంటే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం దానికి జత చేసి చేయాలి. ఆ రీత్యా చూసినప్పుడు తెలంగాణకి కేటాయించినటువంటి మొత్తం 2,780 కోట్లు. గరిష్టంగా అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్కి కేటాయించిందే 8,000 కోట్ల చిల్లర, 8,145 కోట్ల చిల్లర. 145 కోట్లు, 8,145. ఉత్తరప్రదేశ్కే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇది కూడా, దీనికి కూడా ప్రాతిపదిక ఏమిటంటే 2011 సంవత్సరంలో జనాభా ఏ రాష్ట్రంలో లేకపోతే జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రాతిపదికని లెక్కించి ఏ రాష్ట్రానికి ఎంత లేకపోతే ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎంత అనేటువంటి ఒక ఫార్ములా ప్రకారం ఇది కేటాయించినటువంటి మొత్తం. ఇది కేటాయించిన 2 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలకులు దీని గురించి అసలు పట్టించుకోలేదు, పని చేయలేదు, సౌకర్యాలు మెరుగుపరచడానికే చేయలేదు. 25-26 తోటి ఇది ముగిసిపోతుంది. ఇది అంటే నడుస్తున్నటువంటి సంవత్సరం కాకుండా ఇంకొక సంవత్సరంలో అది ముగిసిపోతుంది. అందువల్ల అసలు దాని గురించి పట్టించుకున్నటువంటి పెద్దలు 8,000 కోట్లు ఇచ్చారు, 9,000 కోట్లు ఇచ్చారు. దీనికి మించి ఇది అఫీషియల్ గా విడుదల చేసినటువంటి ఒక డాక్యుమెంట్ నుంచి నేను చెప్తున్నా. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు?
కేంద్ర ప్రభుత్వం అసలు మొత్తం రాష్ట్రాలకు ఇచ్చిందే 66,000 కోట్లు అయితే ఒక తెలంగాణకి 8,000 కోట్ల పైన ఎట్లా ఇస్తారు? అందుకని దానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు బయటపెడితే బీఆర్ఎస్ పెద్దలు చెప్తున్నటువంటి దాని బండారం ఏమిటో తెలుస్తుంది. అందుకని గాలిలో చీకట్లో బాణాలు వేసి గాలిలో ఈ విధమైనటువంటి చెప్పిన మాత్రాన తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. అందుకని నేను మరోసారి నిర్దిష్టంగా చెప్తున్నా, నిజానికి కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించిందో ముఖ్యం మన గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్కి తెలియదా? ఈ కేటాయింపులన్నీ అందరికీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి విషయాలన్నీ వాళ్ళకి తెలియవా? తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటి ప్రశ్న. ఒకవేళ అదే కనుక నిజమయ్యేట్లయితే వెళ్ళమనండి, చట్టపరమైనటువంటి చర్య తీసుకోమనండి. ఫలానా కంపెనీకి అర్హత లేదు, లేదా ఒక కన్సార్టియం వేయడానికి వీలు లేదు, నిబంధనల ప్రకారం విరుద్ధం అని చెప్పేసి కనుక అనేట్లయితే వేయండి, కోర్టులో వేయండి. కన్సార్టియంలో వేయకూడదని ఎక్కడైనా ఉందా? లేదు కదా. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే అసలు విషయాన్ని వదిలిపెట్టేసి పక్కదారి పట్టించే ఉంటే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. అవినీతిని ఎవరు సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. చర్యలు ఉండాలనేది నా అభిప్రాయం. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఒక రాజకీయ విశ్లేషకులుగా అమృత్సర్ పథకం కింద విడుదల చేసిన నిధులు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా? అమృత్ పథకం లబ్ధి పొందుతున్నారు? అసలు పథకం అమలే ప్రారంభం కాలేదు కదా. ఇంతవరకు పథకం అమలు ప్రారంభం కాలేదు. అమలు ప్రారంభం కాకుండా అవి అందింది లేనిది మనం ఎట్లా చెప్పగలం? ఏదైనా నిర్మాణాలు ఉన్నా లేకపోతే ఇంకొక వర్కింగ్ క్యాపిటల్ అయినా ఇంకోటైనా అవి అమలు జరిగితే కదా. ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి ఇవన్నీ. టెండర్ దశలో ఉన్నటువంటి వాటిని పూర్తిగా సద్వినియోగమైనయా, దుర్వినియోగమైనయా, అక్రమాలు జరిగినాయా లేదనేటువంటిది ఇప్పుడు ఈ దశలో ఎట్లా చెప్తాము? ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి కనుక అది కుంగిపోయిందని ఒక రుజువు కనిపిస్తా ఉంది. అదే విధంగా ఈ అమృత్ పథకంలో కూడా ఏవైనా కొన్ని ట్యాంకులు కట్టినా లేకపోతే చెరువులు నిర్మించినా లేకపోతే ఇంకోటి చేసినా కానీ వాటిల్లో అవకాశాలు జరిగితే దాని మీద నిర్దిష్టంగా ఆరోపణ చేయొచ్చు. ఇంతవరకు పనులే కాలేదు కదా, పనులే ప్రారంభం కాలేదు కదా. ఇవి వెంకటరెడ్డి గారు పనుల గురించి ఒక్కసారి కంక్లూడ్ చేయండి. జరిగిందని ఎవరు చెప్పగలరు? ఎట్లా చెప్తారు అసలు? అది నా పాయింట్. అమృత్ పథకం యొక్క ఉద్దేశం కరెక్ట్ గా ఉందా? ఉద్దేశం కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు ఆ నిధులు సరిపోతాయా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 66,000 కోట్లు ఇచ్చింది. కానీ భారతదేశంలో అర్బనైజేషన్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతున్నటువంటి స్థితిలో నిజానికి అవి చాలా. ఇప్పుడు హైదరాబాద్కి అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఈ నాళాలను శుభ్రం చేయడానికి ఏ మాలకో చాలా ఈ మొత్తం పథకాలు ఈ నిధులన్నీ కూడా 2,780 కోట్లు ఒక హైదరాబాద్ ఖర్చు పెట్టినా గానీ ఇవి ఒక ఏరియా కూడా సరిపోవు. ఇది అది వేరు. కోటేశ్వర గారు రైట్, వెంకటరెడ్డి గారు వేరు. అందుకని వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇంతవరకు దాన్ని అమలు జరపలేదు వీళ్ళు. అది వెంకటరెడ్డి గారు చెప్పండి. అమృత్ పథకం యొక్క ఉద్దేశం అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా. దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పట్టణాల్లో 36% ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ నివసిస్తూ ఉంది. 2047 వచ్చేసరికి 50% పైన నివసించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క పథకం ఉద్దేశం ఏంటంటే 1,00,000 మంది జనాభా దాటిన పట్టణ ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ పైన ఉన్న వాళ్ళకి 1,00,000 పైన ఉన్న వాళ్ళకి. సో అట్లాంటి పట్టణాలలో ఎక్కడైతే తాగునీటి సమస్య ఉందో, డ్రైనేజ్ సమస్య ఉందో, తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఏ విధంగా చేసుకోవాలి, వాటర్ బాడీస్ ని ఏ విధంగా డెవలప్ చేయాలి, బిల్డప్ చేయాలి, అలాంటి ఉద్దేశాన్నే మరి దీని కింద ఈ ఫండ్స్ దీని కింద ఖర్చు పెట్టి దాన్ని మరి పట్టణ ప్రాంతాల ప్రజలకి ఇవ్వాలని ఒక ఆలోచనతో తీసుకొచ్చిన పథకం. మోడీ గారు 2015లో ఆలోచించి 2015 2021, 22 తర్వాత 23, 21, 22 నుంచి దీన్ని మరి మెల్లమెల్లగా ప్రారంభించడం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫండ్స్ ని సరిగ్గా ఉపయోగించుకుంటే రేపొద్దున పట్టణ ప్రాంతాల్లో ఇష్యూస్ రాకుండా, రేపొద్దున డ్రైనేజ్ సమస్య రాకుండా, తాగునీటి సమస్య రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడిప్పుడే మరి ఈ టెండర్లలోనే ఈ అవకతవకలు పక్కన దారి పట్టేయడం, తర్వాత డైవర్ట్ అవ్వడం అనేది ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఒకవేళ అంతకుముందు ఎంతసేపు మిషన్ భగీరథ, కాళేశ్వరము, తర్వాత మిషన్ కాకతీయ మీద
తర్వాత రైట్ శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి. చెప్పారో వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు, ఇది మొత్తానికి కేటీఆర్ ఏదైతే ఆరోపణలు చేసో అది పొలిటికల్ హీట్ పెంచడానికి తప్ప ఇప్పుడుకే ఆల్రెడీ అదే ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కాలేదు. జస్ట్ టెండర్ల దగ్గరనే ఈయన ఇంత అవకతవకలు అయిపోయినాయి అంటే వీళ్ళు చేసేది ఉట్టి ఆరోపణలు తప్ప దీనికి ఇంకా ఏది నిజాలు ఏమీ లేవు. మొత్తానికి కేటీఆర్ ఎప్పుడైనా ప్రెస్ మీట్లో పోయి మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు ఎన్నిసార్లు కూడా నేను రాజీనామా చేస్తా, నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను ఎక్కడ కూడా నేను తీసుకుంది లేదు. ప్రజలని మభ్య పెట్టడానికి జరుగుతున్న దాంట్లో మేము ఉన్నాము అనేది చూపించుకోవడానికి తప్ప ఇంకా వేరే ఏం చేసేది లేదు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివకుమార్ గారు, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే కర్నె అరవింద్ గారు, అందరికీ ధన్యవాదాలండి. కీప్ వాచింగ్ స్వతంత్ర.